ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలంటే, మేము ఇదే ప్రసాద్ ల్యాబ్స్‌లో కూర్చొని హనుమాన్‌కి ప్రశాంత్ సార్, "మీరు ఎందుకింత గింజేసుకుంటున్నారు? సరిపోయింది కదా మ్యూజిక్" అన్నారాయన. అన్నప్పుడు నేను చాలా ఎమోషనల్ అయిపోయి, "లేదు సార్ ఈ నైట్ దాటితే కాపీ ఎళ్ళిపోద్ది ఇప్పుడు. ఐ జస్ట్ వాంట్ టు డూ సంథింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్" అని. హ్మ్. మీరు వినుంటే గదా! దశరథ వికృతి మహిత సుతమతి రఘుకుల దళపతి ఈ ప్యాటర్న్ అంతా నేను అప్పటికప్పుడు నైట్ ల్యాప్‌టాప్ పెట్టుకొని, ఆన్‌లైన్‌లో అందరిని కనెక్ట్ చేసుకొని, మా సింగర్స్‌తో మళ్ళీ కొన్ని లేయర్స్ పాడించి మళ్ళీ కొన్ని అరేంజ్‌మెంట్స్ చేసుకొని, అప్పటికప్పుడు దాన్ని కన్సాలిడేట్ చేసి, ఎక్స్‌పోర్ట్ చేసి, అప్పటికప్పుడు దాన్ని ఎయిర్ డ్రాప్ చేసి, దాన్ని అప్పటికప్పుడు మళ్ళీ చూపిస్తే హ్యాపీయా అని అడిగితే, ఏది మిడ్‌నైట్ 1:30కి మొదటికి. జరిగింది. అబ్బా! తెల్లారిగట్ట కాపీ ఎళ్తుంది. అదే. నాకు ఆ ఇంపాక్ట్ సరిపోవట్లేదు. నాకు ఆ థంపింగ్ ఫీల్ రావట్లేదు అని చెప్పి. దీనికి నేను ఎవరికి థాంక్స్ చెప్పాలంటే అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఆ మూమెంట్‌కి నాకు నా టెక్నీషియన్స్ అలాగా రెస్పాండ్ అవ్వడం అనేది చాలా హ్మ్. పెద్ద విషయం నాకు. ఆహ్, ఒక సర్టెన్ టైమింగ్స్ ఉంటాయి కదా! కాపోతే వాళ్ళు కూడా హౌ క్రూషియల్ ఇట్ ఈస్ ఇన్ మై లైఫ్ అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అవును. నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయటం, నైట్ సింగర్స్ పాడడం, నాకు ప్రోగ్రామర్స్ నైట్ నైట్ పని చేయటం. నేను ఇంత చెప్పొచ్చేదేంటంటే ఆ లాస్ట్ నిక్ ఆఫ్ ద మొమెంట్‌లో కూడా దాన్ని వర్క్ చేయడం జరిగింది ప్రసాద్ ల్యాబ్స్‌లో. అదే.